Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. చెన్నై 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ముద్దాడింది. చివరిసారిగా 2023లో టైటిల్ నెగ్గింది. ఒకప్పుడు చెన్నై బ్యాటింగ్ కు సురేష్ రైనా వెన్నెముకగా నిలిచాడు. రైనా 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. తన తుఫాను ఇన్నింగ్స్ తో జట్టును ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే రైనా చెన్నైకి చివరిసారిగా 2021లో ఆడాడు. రైనా అనంతరం చెన్నైకి 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే దమ్మున్న మరో ఆటగాడు దొరకలేదు. కానీ ఇటీవల జరిగిన మెగా వేలంలో చెన్నై యాజమాన్యం రైనాను గుర్తు చేసే మరో స్టార్ బ్యాటర్ ని కొనుగోలు చేసింది. ఈ బ్యాట్స్మెన్ మరెవరూ కాదు, రాహుల్ త్రిపాఠి. రాహుల్ త్రిపాఠి ఐపీఎల్ కు కొత్త కాదు. చాలా కాలంగా ఈ లీగ్ లో ఆడుతున్నాడు. అతను ఓపెనర్ గా మరియు 3 లేదా 4 స్థానాల్లో కూడా బ్యాటింగ్ చేస్తాడు. రాహుల్ చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. స్పిన్నర్లు మరియు ఫాస్ట్ బౌలర్లు ఇద్దరిని సులభంగా ఎదుర్కోగలడు. 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కి ప్రాతినిధ్యం వహించిన త్రిపాఠి 2018 మరియు 2019లో ఆర్ఆర్ తరఫున ఆడాడు. 2020-2021 వరకు కేకేఆర్ తరఫున, 2022 నుండి 2024 వరకు ఎస్ఆర్హెచ్ తరఫున ఆడాడు. అయితే వచ్చే సీజన్ లో చెన్నై తరఫున బరిలోకి దిగనున్నాడు. రాహుల్ త్రిపాఠి ఇప్పటి వరకు 95 మ్యాచ్ల్లో 12 అర్ధ సెంచరీలు మరియు 139 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 2236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని రైనాతో పోల్చుతున్నారు. సురేష్ రైనా ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా సాగింది. అతన్ని మిస్టర్ ఐపీఎల్ అని పిలుస్తారు. ఈ లీగ్ లో 5000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. 2008 మరియు 2021 మధ్య రైనా 205 మ్యాచ్ల్లో 1 సెంచరీ మరియు 39 అర్ధ సెంచరీలతో 136 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 5528 పరుగులు చేశాడు. ప్రస్తుతం రైనా రిటైర్డ్ క్రికెటర్ల లీగ్ లో ఆడుతున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.